బాలీవుడ్ లో ఎక్కువ అంత క్రేజ్ లేదు, ఎవరేమనుకున్నా. బట్ మన సౌత్ లో మాత్రం వస్తుంది. మన సౌత్ ఒక 500 crores వస్తుంది చూద్దాం, అంటే ఈజీ 500. సాహోకి ముందు కూడా సాహో బాగా హిట్ అవుతుంది, చాలా బడ్జెట్ వస్తుంది అది ప్యాన్ ప్రభాస్ అన్నకి క్రేజ్ ఉంది కాబట్టి అది ఓకే, అది వచ్చింది. కాకపోతే మన భయం అయితే కొద్దిగా ఓజీ రాజ్. ఓజీ బాలీవుడ్ లో పవన్ అన్నకి అంత లేదు కదా మేడం. ప్రమోషన్స్ కూడా దగ్గర ఉంది కదా, ఎక్కువ చేస్తారు. అదొక్కటి డిలే ఉంది వాళ్ళ, దాని వల్ల మైనస్ అవుతుండొచ్చు. సుజిత్ అన్న కొంచెం ప్రమోషన్స్ ఎంత ఎక్కువ చేస్తే ఇప్పుడు అంత బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు 10 రూపాయలు పెట్టిన అనుకో 200% మనకు 100% 100 రూపీస్ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు జర ప్రమోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి సుజిత్ అన్న డెఫినెట్లీ మనకు మనీ అనేది రికవర్ అవుతుంది, ఇంకెక్కువ కలెక్ట్ చేస్తుంది. తెలుగులో ప్రమోషన్ చేయకుండా చూస్తారు కానీ బాలీవుడ్ లో వేయాలి కదా. 100 అది అది వాస్తవం, బాలీవుడ్ లో చేయాలి. కాకపోతే వాళ్ళు ఇక అది మన వాళ్ళు ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎవరైతే మూవీ కొనుక్కుంటారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో, వాళ్ళ ఇష్టం ఉంటుంది అది. మన దగ్గర అయితే ఒక 500 crores అంచనా వేసుకోవచ్చు. అంటే ఈ సినిమా హిట్ కొడుతుంది అంటారా? పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ సినిమా అంతగా రాలేదు. హరిహర వీర్. అరే వీరమల్లు చెప్పలేం బ్రో. ఈ సినిమా హిట్ కొడుతుంది. నేను బేసిక్ గా సుజిత్ అన్నను బట్టి ఇట్టు కొట్టొచ్చు, కానీ పవన్ అన్న వెనక జర కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి చెప్పనీకి రాదు. ఆ ప్రభావం దీని మీద పడుతుండొచ్చు. ఓకే, లాస్ట్ ఆ సినిమా ప్రభావం దీని మీద. ఇంత అదే కాకుండా కొంతమంది కార్యకర్తలు వేరే వాళ్ళు అన్నది ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి గిట్ట ఏంటంటే కొంచెం నెగిటివిటీ, రాత్రికి రాతే వాళ్ళ గేమ్ ఎట్లయినా చేంజ్ చేయొచ్చు, చెప్పలేము. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు స్క్రీన్ ప్లే చేసింది కదా, ఓజీ కూడా చేస్తే బాగుంటుంది. బాగుంటుంది బ్రో. సో ఫ్యాన్స్ కి పండగ అనుకోవచ్చు. ఆ? ఓజీ ఓజీ అర్థం కాదు. ఓజీ ఫ్యాన్స్ కి పండగ అనుకోవచ్చు. అనుకోవచ్చు బ్రో, డెఫినెట్లీ తప్పలేదు.